హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ముందు వీడియోలో డ్యామ్కు సంబంధించి శ్రీశైలంలోని డ్యామ్ సైట్ నుంచి కొంత వీడియో అయితే చూపించి డ్యామ్ నుంచి 3 గేట్లు అయితే తీసి వాటర్ కిందకైతే వదులుతున్నారు. నాగార్జున సాగర్ వైపు వాటర్ వెళ్తూ ఉన్నాయి. ఇలా కొంత వీడియో అయితే చూపించాను. అలాగే మా చిన్న కూతురు హర్షిత బర్త్డే సందర్భంగా ఈ డ్యామ్ సైడ్ దగ్గరే కేక్ కటింగ్ సంబంధించిన కొంత భాగం అయితే చూపించాము. ఇప్పుడు ప్రస్తుతము డ్యామ్ సైట్ నుంచి తిరిగి మనం సున్నిపేట వైపు అయితే వెళ్తున్నాము. ఈ ఘాట్ రోడ్లో ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఘాట్ రోడ్ అంతా కూడా ఎక్కే మార్గం ఎక్కువ ఉంటుంది. సున్నిపేట వైపు డ్యామ్ దగ్గర నుంచి ఈ ఎక్కే మార్గంలో టర్నింగ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం కారులో జర్నీ చేస్తున్నాం కాబట్టి కారు ఏసీ అయితే రన్ చేయకూడదు, నాన్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నాము. పక్కన కొంత వ్యూ పాయింట్స్ కూడా కనిపిస్తుంది. నదికి సంబంధించి, కృష్ణమ్మకి సంబంధించి బ్యాక్ వాటర్ స్టోరేజ్ అంతా కనిపిస్తుంది చాలా వరకు. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ దారి వెంట పరిస్థితుల గురించి చెప్పుకుంటూ శ్రీశైలం టెంపుల్ వరకు అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ దారి వెంట ఉన్న ఈ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ పవర్ ప్లాంట్కు సంబంధించి మనం కొంత విషయం అయితే చెప్పుకుందాము. ఈ వాటరు డ్యామ్ కట్టినప్పటి నుంచి జూన్ నెలలో పైన కర్ణాటక వైపు కావచ్చు, మహారాష్ట్ర వైపు కావచ్చు వర్షాలు బాగా మెండుగా కురిసి తుంగభద్ర డ్యామ్ నుండి కిందకి వాటర్ వదిలి జూన్ నెలలోనే దాదాపు ఈ శ్రీశైలం డ్యాముకు సంబంధించి వాటర్ స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. జూలై ఫస్ట్ వీక్లోనే గేట్లు అయితే తెరిచి నీళ్ళు అయితే కిందకు వదలటం జరిగింది. ఇది మనకు పవర్ ప్లాంట్ అయితే కనిపిస్తుంది కదా. ఈ విధంగా డ్యామ్ నుండి వాటర్ కిందకు వదలటం వల్ల నాగార్జున సాగర్ డ్యామ్ కూడా త్వరలోనే నిండి ఇప్పుడు ప్రస్తుతం మేమున్న ఒంగోలు ఏరియా, అద్దంకి ఏరియాకి నాగార్జున సాగర్ వాటర్ ఎక్కువగా ఇటువైపు వస్తుంటాయి. కాబట్టి ఈ అద్దంకి ఏరియా మొత్తం కూడా రైతు వారీగా కావచ్చు, అంటే నాగార్జున సాగర్ అంటే ఒక అద్దంకే కాదు, ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, అలాగే తెలంగాణ వైపు కావచ్చు, నల్గొండ, మిర్యాలగూడ ఆ వైపు అంతా కూడా చాలా వరకు నాగార్జున సాగర్ వాటర్ తోటి చాలా వరకు అయితే రైతు వారీగా ఎన్నో రకాల పంట కాలువల ద్వారా నీళ్లు వదలటం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకైతే వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రకారము డ్యాము ఈ జూలై నెలలోనే ఫస్ట్ వీక్లోనే డ్యామ్ నుండి శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ కూడా త్వరలోనే ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ రూట్ తెలంగాణ వైపు నుంచి శ్రీశైలం రోడ్లోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి శ్రీశైలం వైపు వెళ్తూ దారి వెంట ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం. పాలధార, పంచదార వస్తుంది ఫస్ట్. దానికి ఆపోజిట్లోనే హటకేశ్వరం ఉంటుంది. నడుచుకొని వచ్చేవాళ్ళు, వెంకటాపురం నుంచి నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఈ రోడ్లో కలుస్తారు. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా కార్ తర్వాత. ఇది కుడిపక్క పాలధార, పంచదార, ఈ ఎడం వైపు కనిపించేది హటకేశ్వరం. సాక్షి గణపతి దగ్గరికి చేరుకున్నాము. సాక్షి గణపతి ఆలయం మన పక్కన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంది. పర్లేదు, భక్తులు బాగానే ఉన్నారు. డెవలప్మెంట్ కూడా బాగానే కనిపిస్తుంది, బాగానే చేశారు. శ్రీశైలంలోని ప్రధాన టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ పోలీస్ వారు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదన్నా డౌట్, వెహికల్ పరంగా డౌట్ వస్తే మాత్రం వెహికల్ ఆపి చెక్ చేస్తారు. ఫ్యామిలీస్ అంటే లేడీస్ ఎక్కువ మంది ఉంటే ఆపరు, ఎక్కువగా జెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపి తనిఖీ చేస్తారు వెహికల్ అంతా. అంటే మందు, మాంసం లాంటివి ఇంకా వేరే వేరే వగైరేలా ఏమన్నా ఇక్కడ కొండ మీదకు తీస్తారు రాకూడని ఏమన్నా తీసుకొస్తున్నారా, అపచార పనులు ఏమైనా చేస్తున్నారా అని చెక్ చేస్తారు. ఈ పక్కనే కనిపిస్తుంది కదా, ఇదే ట్రైబల్ మ్యూజియం. ఇదంతా కూడా
పిల్లలు జారుడు బల్ల అంటున్నారు, ఇదే జారుడు బల్ల. ఎంట్రన్స్ లో అయితే శివుడు పార్వతి స్టాచ్యూలు అయితే ఉన్నాయి చూడండి. శ్రీశైల లింగం శివసానమామి, శ్రీశైల లింగం మనసా స్మరామి. ఇది ట్రైబల్ మ్యూజియం, ఇది చెంచు మ్యూజియం. ఇదైతే ట్రైబల్ మ్యూజియం అండి. ట్రైబల్స్ అయితే ఎలా జీవిస్తారో ఇక్కడ లోపల అన్నీ ఉంటాయండి. వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు గడిపిన జీవితం ఎలా ఉంటుందో అన్నీ బొమ్మల రూపంలో అయితే ఉంటాయి. చాలా బాగుంటుందండి లోపలైతే. మనమైతే ఇప్పుడు శ్రీశైలం బైపాస్ లో అయితే వెళ్తున్నాము. కాకతీయ కమ్మవారి సత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఖచ్చితంగా బైపాస్ అయితే అక్కడికి వెళ్తాము. శ్రీశైలం ఫస్ట్లో దానికి ఇప్పుడుకి బాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కడుతూ ఉన్నారు చూడండి. నిత్య అన్నదాన సత్రం శ్రీశైలం. కొత్తగా నిర్మించిన బైపాస్ అయినా కానీ చుట్టుపక్కల కరికాల సత్రం, అన్నదాన సత్రం. ఇక్కడ అన్ని కులాల వారికి అన్న సత్రాలు అయితే ఉంటాయండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ఎవరికి వారికి ప్రత్యేకమైన సత్రాలు అయితే ఉంటాయి. నీలం సంజీవరెడ్డి నిలయం వృద్ధాశ్రమం అంట. కొత్త బిల్డింగ్ అయితే కడుతున్నారు. పాత బిల్డింగ్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కన. ఇదేనండి కమ్మవారి సత్రం. పాత బిల్డింగ్ ని కొత్తగా అయితే రూపురేఖలు మార్చి కొత్త బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. జనం పెరిగే కొద్దీ వసతి గదుల నిర్మాణం కూడా పెరుగుతుంది కదా, అందుకనే కొత్తగా మార్పులు అయితే చేపట్టారు. ఇదిగోనండి కాకతీయ కమ్మవారి అన్న సత్ర సంఘం శ్రీశైలం. ఇప్పుడు వీడియోలో చూపించిన కమ్మసత్ర సంఘంలో రిసెప్షన్ ఏదైతే ఉందో రిసెప్షన్లో మన ఆధార్ కార్డు అమౌంట్ అడ్వాన్స్ కట్టి రూమ్లు అయితే తీసుకున్నాము. మొత్తం మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్లు అయితే తీసుకున్నాము. ఈ బిల్డింగ్ కాకుండా ఇంకా అన్నదాన సత్రం నుంచి కొంచెం కిందకి వెళ్తే ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంటుంది. అవి అన్నీ కూడా చాలా బాగుంటాయి రూమ్లు. అక్కడ నుంచి చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చూడటానికి బాగుంటుంది. డ్యామ్ లాంటివి కూడా, ఇక్కడ పైన మబ్బులు ఆకాశం కూడా చూడొచ్చు. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.